హాయ్ హలో నమస్తే. ఒక డైట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే 1 పాట్ టమాటా రైస్ చాలా బాగుంటుంది. సో డైట్ చేసే వాళ్ళకి తక్కువ క్యాలరీస్తో ఈ రెసిపీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. సో మీరు కూడా లేట్ చేయకుండా చూసేయండి. ఎవరైనా డైట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆయిల్ యూజ్ చేయొద్దు. నెయ్యి అయితే 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని నెయ్యి బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మసాలా దినుసులు అన్నీ వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇలా అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. తర్వాత కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని బాగా వేగనివ్వండి. వేగాక మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకొని దాంట్లోకి టమాటా ప్యూరీని వేసుకోవాలి. వేసుకొని టమాటాలో నుంచి వాటర్ అంతా పైకి తేలేంత వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలి. అలాగే కొంచెం దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి, గరం మసాలా, అలాగే మీరు తినేదాన్ని బట్టి టేస్ట్ బట్టి సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని పైకి ఆయిల్ అదే ఆ గీ వేశారు కదా, అది తేలినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. దాంట్లోకి మీరు మిల్ మేకర్ వేసుకోవాలండి, సోయా చంక్స్ అంటారు కదా. అలాగే ఇక్కడ నేను రైస్ అనేది చాలా తక్కువ వేసాను అనమాట. ఒక 60 గ్రామ్స్ రైస్ వేసాను. మీరు కూడా కొంచెం రైస్ వేసుకోండి. అంటే మీకు దాంట్లో మిల్ మేకర్ అనేది ఎక్కువగా ఉండాలి, టమాటా అనేది ఎక్కువగా ఉండాలి, రైస్ అనేది తక్కువగా ఉండాలి. ఇక్కడ చూసారా నేను ఒక స్పెషల్ మసాలా వేస్తున్నాను. అదేనండి మనకి మ్యాగీ మసాలా, ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయండి. మీకు ఒక ఫ్లేవర్ నచ్చుతుంది అంటే వేసేసుకోండి. ఎందుకంటే మనం డైట్ చేసేటప్పుడు తినే కొంచెమైనా కూడా మనం పూర్తిగా తినాలన్నమాట, తృప్తిగా తినాలి. సో మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే మాత్రం మార్కెట్లో దొరుకుతాయండి, అవి కొనుక్కొచ్చుకోండి. లేదంటే గరం మసాలా వేసుకున్నా బాగుంటుందండి. ఇలా అన్ని వేసుకున్నాక నేను 60 గ్రామ్స్ రైస్ అన్నాక దానికి 125 ml వాటర్ వేసుకుంటే చక్కగా రైస్ కుక్ అయిపోతుందండి. అన్ని చక్కగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, మీరు ఈ క్వాంటిటీ తీసుకోవాలి. దీంతో పాటు మీకు స్టమక్ ఫిల్ అవ్వదు అనుకుంటే కొంచెం కుకుంబర్ కూడా తినొచ్చండి. కుకుంబర్, క్యారెట్, అలాగే కొంచెం మజ్జిగ కూడా తీసుకోవచ్చు. మీకు టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ రైస్ అయితే తినకూడదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.